చెన్నైలో మా తమిళ ఫ్రెండ్స్ కి ఫస్ట్ టైం ఆంధ్ర ఫుడ్ తినిపించా. ఆ స్పైస్ దెబ్బకు తిన్నాక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళిపోయాం. వీడియో స్కిప్ చేయకండి, ఫన్ మిస్ అవుతారు. అసలు ఏమైందంటే చెన్నైలో స్పైసీ అండ్ టేస్టీ బిర్యానీ కావాలంటే గుంటూరు గోంగూరలో ట్రై చేయండి అని రీల్స్ లో ఫుల్ గా చెప్తుంటే ట్రై చేయడానికి మా ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళిపోయా. మెరీనా మాల్ దగ్గర ఉంటుంది ఈ ఫుడ్ స్పాట్. అంబియన్స్ అయితే చాలా బాగుంది, మెనూలో కూడా చాలా పెద్ద లిస్టే ఉంది. ఫస్ట్ రౌండ్ లో స్టార్టర్స్ తో స్టార్ట్ చేసాం. చికెన్ లో యోగా చికెన్ చెప్పాం, కాస్ట్ 280 రూపీస్. స్పైసీగా చాలా బాగుంది. చాలా రోజులైంది చెన్నైలో ఈ టైప్ స్పైస్ తిని. మా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. రీల్స్ సేవ్ చేసుకోండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఐటమ్స్ ట్రై చేద్దాం. నెక్స్ట్ మటన్ లో ల్యాంబ్ డ్రై పెప్పర్ ట్రై చేసాం, కాస్ట్ 360 రూపీస్. ఇది కూడా బాగుంది, కానీ డ్రై ఐటమ్ కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. సెకండ్ రౌండ్ లో మెయిన్ కోర్స్ కి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ ఐటమ్ అయిన గుంటూరు స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చెప్పాం, కాస్ట్ 350 రూపీస్. నెక్స్ట్ గోంగూర చికెన్ బిర్యానీ 360 రూపీస్, ప్రాన్ బిర్యానీ 380 రూపీస్, పల్నాడు చికెన్ బిర్యానీ 360 రూపీస్. చూడడానికి ఎంతో టెంప్టింగ్ గా ఉంది అసలు. బై ద వే ఇక్కడ బిర్యానీలో టొమాటో వాడరు. నెక్స్ట్ టేస్ట్ విషయానికి వస్తే నాన్ వెజ్ అంతా బాగుంది, కానీ అన్ని బిర్యానీస్ లో కామన్ గా ఉండే రైస్ మాత్రం అంత టేస్ట్ లేదు, స్పైసీగా కూడా లేదు. ఆ స్పైసీనెస్ అంతా గ్రేవీలోనే ఉంది. ప్రాన్ బిర్యానీ అయితే ప్రాన్స్ ఫ్రెష్ గా లేవు, చూయిగా ఉన్నాయి. ఇది చూస్తే తెలుస్తుంది ఎంత డ్రై అయిపోయాయో. కానీ ఆ స్పైస్ లెవెల్స్ కి మా వాళ్ళకు చుక్కలు కనిపించాయి. అక్కడ పెట్టిన వాటర్ జగ్గంతా అయిపోగొట్టేశారు. అంత ఏసీ ఎన్విరాన్మెంట్ లో కూడా చెమటలు పట్టేశాయి. ఏసీ పెంచమని అడిగే వరకు వెళ్ళింది ఆ మ్యాటర్. నాదంటే కడప కాబట్టి స్పైస్ లెవెల్ సరిపోయింది, బట్ రైస్ టేస్ట్ ఫుల్ గా డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా స్టార్టర్స్ కోసం ఇంకోసారి వెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ అయిపోగానే అర్జెంట్ గా ఐస్ క్రీమ్ కోసం అక్కరాయ్ జంక్షన్ దగ్గర ఉండే క్రీమ్ స్టోరీకి వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్స్ తిన్నాక అప్పుడు జలబడ్డారు. ఇక్కడ స్టార్ ఐటమ్ మాటిల్లా కేక్ అదిరిపోయింది టేస్ట్ అసలు. రీల్స్ సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం ట్రై చేయండి, వర్త్ ట్రైయింగ్. ఇలాంటి ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం పేజ్ ఫాలో అయిపోండి చెప్తా.